రైట్. ఇరాన్ అమెరికా మధ్య మరోసారి అంటే మొన్నటి వరకు కొంత సీజ్ ఫైర్ ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. అది బ్రోక్ అయిపోయింది. బీభత్సంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు, మిసైల్స్ వదులుకుంటున్నారు, బాంబింగ్ చేస్తున్నారు, బీభత్సం చేస్తున్నారు. యుఎస్ అయితే పర్టికులర్గా చాలా ఇంటెన్సిఫై చేసింది ఆ దాడుల్ని. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్, ఇరాన్ సుప్రీమో లీడర్ మొస్తాబా ఖమీనీ వీళ్ళ ఫాదరు యుఎస్ జరిపిన దాడిలో చనిపోయాడు. మొన్న ఈ మధ్యన అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. అలీ ఖమీనీ అని వీళ్ళ ఫాదరు. అతని తర్వాత ఇతను బాధ్యతలు తీసుకున్నాడు, ఇరాన్ సుప్రీం లీడర్గా అయ్యాడు. సో ఏదైతే ట్రంప్ చెప్పేది ఏంటంటే వాళ్ళు తప్పారు. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో, అంటే ఆయిల్ రావాల్సినటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ఇరాన్కి దగ్గరలో, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద వీళ్ళు మొత్తం కంప్లీట్గా ఆపేసి క్లోజ్ చేసేసి ఏదైనా షిప్లు వచ్చినా సరే వాటిని పేల్చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది అంతర్జాతీయ నీళ్లు, అంతర్జాతీయ జలాలు కాబట్టి కంప్లీట్గా వాళ్ళే తీసేసుకొని వాళ్ళు దాని మీద పెత్తనం చేస్తా అంటే ఒప్పుకోనని ఇతను అంటాడు. వీళ్ళు ఏమంటారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మొత్తం కూడా మా పరిధిలోకి వస్తుంది, ఇరాన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ జలధార ఏదైతే ఉందో, అంటే ఆయిల్ తీసుకెళ్ళేటువంటి ముడి ఆయిల్ ఏదైతే ఉంటుందో, రా ఆయిల్ తీసుకెళ్లే దారం మొత్తం కూడా, ఆ జలధార మొత్తం కూడా మా వైపు ఉంటుంది. అది మా పరిధిలో ఉంటుంది కాబట్టి మా ఇష్టం. మా అనుమతి లేకుండా వస్తే మేము కాల్ చేస్తాం, షిప్స్ని కూల్చేస్తాం. షిప్ల ద్వారానే అది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ మొత్తం కూడా అక్కడ ఆయిల్ డిగ్ చేసి వాటిని షిప్ల ద్వారా తీసుకెళ్తూ ఉంటారు. ఆ తీసుకెళ్లే ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం ద్వారా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. అది మొత్తం కూడా మా పరిధిలోకి వస్తుంది, వేరే దేశాలకి ఉండదని అంటారు వీళ్ళంటారు. లేదు, అది అంతర్జాతీయ జలాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ విధంగా వాళ్ళు పెత్తనం చేసి ఎవరు వచ్చినా కూడా అడ్డుకుంటాము, కాల్ చేస్తాం, షిప్పులు కూల్చేస్తాం అంటే కుదరదు అనేది వీళ్ళ వర్షన్. సో ఈ విధంగా నిజానికి అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవ జరిగితే వీళ్ళ విదేశాంగ విధానం ప్రకారం ఇజ్రాయెల్ మిత్రపక్షంగా అమెరికా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ తరపున అమెరికా రంగంలో తిరిగి ఇరాన్ని నానా ముప్పు తిప్పలు పెట్టింది. అంటే బీభత్సమైనటువంటి ఫైర్ చేయటం కావచ్చు, అంటే వాళ్ళు కూడా అదే విధంగా రిటాలియేషన్ ఇచ్చారు. ఏందో అమెరికాతో పోల్చుకుంటే సైనిక పరంగా చిన్న కంట్రీ అయినప్పుడు కూడా చాలా బలంగానే వీళ్ళు కూడా రిటార్ట్ ఇచ్చారు, ఇరాన్లు కూడా. సో ఇరాన్ మధ్య జరిగిన గొడవలోకి అమెరికా వచ్చేసి, ఎందుకంటే మాకు 1970 నుంచి అంతకుముందు నుంచి మాకు మంచి సంబంధాలను బలోపేతాలు ఉన్నాయి, మా విదేశాంగ విధానంలో కూడా ఇజ్రాయెల్కి ఏదన్నా జరిగితే, ఏదైనా ఆపద వచ్చేలాగా ఉంటే మాత్రం మేము దాన్ని అండగా నిలబెడతాం అనేది వీళ్ళ విదేశాంగ విధానం. అందులో భాగంగానే ఇజ్రాయెల్ తరపున రంగంలో దిగింది. చివరికి ఇజ్రాయెల్ని కూడా నానా మాటలు తిట్టేసి దూరం పెట్టాడు. ట్రంప్ గురించి అందరూ తెలిసిందే కదా, మనోడు ఎప్పుడు ఒక జాకెల్లాగా మాట మారుస్తుంటాడు, అటు ఇటు పోతూ ఉంటాడు, నచ్చిన పనులు చేస్తూ ఉంటాడు. ఓ రోజు పాకిస్తాన్ని బద్మాష్ కంట్రీ అంటాడు, ఒకరోజు పాకిస్తాన్ గ్రేట్ అని అంటాడు, ఇండియా కంటే గొప్ప అని అంటాడు, రకరకాల మాట్లాడుతూ ఉంటాడు. సో ఇతని వర్షన్ గురించి మనకు ప్రపంచం మొత్తం కూడా తెలిసిందే. ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ ఏదైతే మొన్నటి వరకు కొంత కాల్పుల విరమణ ఒప్పందం ఉందో అది దాన్ని బ్రోక్ చేసి వదిలేశాడు మొత్తానికైతే. అంటే ఒక ప్రకటన చూద్దాం ఒకసారి, ట్రంప్ మాట్లాడిన విధానం. ట్రంప్ ఈ విధంగా ఇరాన్ ఈ విధంగా చేసింది కాబట్టి మేము ఇలా చేసామని చెప్పేసి ట్రంప్ ఒక ప్రెస్ మీట్లో మొన్ననే ఒక 2-3 రోజుల క్రితం మాట్లాడాడు. అది చూద్దాం అదేంటి అనేది, ఏం మాట్లాడాడు అనేది. We had attacked very powerfully last night. లాస్ట్ నైట్ మేము చాలా పవర్ఫుల్గా అటాక్ చేసాం ఇరాన్ మీద అని మొదలుపెట్టాడు. అంటే మెయిన్ పాయింట్, పిచ్చోళ్ళు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, వాళ్ళు ఒక మ్యాడ్ పర్సన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇరాన్ పాలకుల్ని, ఇరాన్ ప్రజలను కూడా అంటూ ఉన్నాడు. And instead of that, they started shooting rockets at ships yesterday. And so we hit them very hard last night, very hard. I would say 20-1, 20 times tougher. And I told them every time we hit. And of course they're dirty players, so they... వాళ్ళు దాడికి బలపడ్డ ప్రతిసారి మేము చాలా హార్డ్గా హిట్ చేసాం, వాళ్ళు ఒక దెబ్బ కొడితే మేము 20 దెబ్బలు కొట్టాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. Probably including me. I've been number one on their list for years, and they're a bunch of scum. You want to know the truth? They're scum. వాళ్ళ లిస్టు ప్రకారం యుఎస్ ఫస్ట్ టార్గెట్లో ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు దే ఆర్ బంచ్ ఆఫ్ ఎ స్కమ్, అంటే నీచమైన ముఠా అని అర్థం తెలుగులో. దే ఆర్ బంచ్ ఆఫ్ ఎ స్కమ్ అంటాడు. So we don't like them.
I don't like them. And they're evil people, and it's the denuclearization of Iran. And we're going to denuke it. We're not going to let them because they're crazy and they can't have a nuclear weapon. And they go around killing people. They've killed thousands and thousands of our soldiers. They've killed hundreds. ఇప్పటికే వందలాది మంది వేలాది మంది యుఎస్ సోల్జర్ని చంపేశారు, యుఎస్ పీపుల్ కూడా చంపేశారు. వాళ్ళు ఇక న్యూక్లియర్ అణ్వాయుధాల గురించే మ్యాక్సిమం ఇప్పుడు ఫస్ట్ గొడవ ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ మధ్య గొడవ జరిగింది ఏంటంటే ఇరాను అణ్వాయుధాలని తయారు చేసుకుంటుంది, అది తన దేశానికి ముప్పు, దానికి అది చేయకూడదు అని ఇజ్రాయెల్ చాలా బలంగా చెప్తూ ఉంటుంది ఇరాన్ గురించి. ఇరాన్ ఏముంటుంది, ఇది కేవలం మా భద్రత కోసం, మా ప్రయోజనాల కోసం చేసుకుంటున్నాము, అదేదో ప్రపంచం మీద దాడి చేయడానికి అణ్వాయుధాలు మేము తయారు చేయించట్లేదని ఇరాన్ చెప్తూ ఉంటుంది. సో ఆ ఇజ్రాయెల్ ఏదైతే డిమాండ్ పెట్టిందో వాళ్ళకి ఖచ్చితంగా ఉండకూడదు, వాళ్ళకి అణ్వాయుధాలు తయారు చేసుకునే శక్తి వాళ్ళకి ఉండకూడదు, అలా చేయకూడదు అనేది ఇజ్రాయెల్. ఆ డిమాండ్కి ఇతను వత్తాసు పలికాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, సరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వింటలేదు, వాళ్ళకి కావాలంటే న్యూక్లియర్ వెపన్ చేసుకోవాలంటే చేసుకోమని చెప్పండి. వాళ్ళ తీరు వాళ్ళ వైఖరే మారణ హోమం చేయటం, నరమేధం చేయటం వాళ్ళ వైఖరి. ఇప్పటికే చాలామంది వేలాది మంది అమెరికన్ సోల్జర్స్ని చంపేశారు, జనాలను కూడా చంపేశారు అని అంటున్నాడు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా, జనరల్ కామన్ పీపుల్ కూడా చంపేశారు అంటున్నారు. అంటే రోడ్ సైడ్ బాంబ్స్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. And it was a big thing because I think he probably would be a lot stronger had he been around because he was a bad guy, but he was an evil genius, but a bad guy, and he was the father of the roadside bomb. Roadside bomb is a bomb that goes on when you're driving your little vehicle around. ఫాదర్ ఆఫ్ ఎ రోడ్ సైడ్ బాంబ్ అని ఎవరిని మస్తాబా ఖమీన్ అని ఎవరైతే ఉన్నారో ఇరాన్ సుప్రీం లీడర్, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత అతను ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు కదా, అతని గురించి మాట్లాడుతున్నాడు. అది ఒక బ్యాడ్ గాయ్, ఇంటెలిజెంట్ అయినట్టు కానీ ఒక బ్యాడ్ బాయ్ అతను, రోడ్ సైడ్ బాంబులకి అతను ఫాదరు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. I don't like them at all, and frankly, I think we waste a lot of time with them. I think we should just do our business. And can you imagine? They start shooting bombs, actually missiles and ships yesterday. Saudi Arabia, Kuwait, a couple of others, and I don't think they know what the hell they're doing. But they're bad people, very bad people. I think they're. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లేదు, నరకం సృష్టిస్తూ ఉన్నారు. కువైట్ బహ్రైన్లో కూడా మిసైల్స్ కానీ బాంబింగ్స్ కానీ వేశారు ఇరాన్ వాళ్ళు అని చెప్తున్నాడు. వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళు, వాళ్ళ నైజం మొత్తం కూడా అంతా కూడా రక్తపాతానికి దగ్గరగా ఉంటుంది అనే ప్రాస్పెక్ట్లో చెప్తున్నారు. We took out their first set of leaders. We took out their second set of leaders. They want to take out the U.S. leader, me, on every list. I saw a thing this morning. I'm on every single one of their lists. And so far, I guess I've been a little bit lucky, but that maybe doesn't last very long. Because that's the way it goes. We have great people. These are evil, sick people, and we have to rid their cancer. Their cancer. You know what you do? You got to cut out cancer. 47 సంవత్సరాలుగా వాళ్ళు చేసే తీరుని చూస్తూ ఉన్నాము. నన్ను చంపేందుకు కూడా ప్రయత్నించారు. వాళ్ళు ఒక సిక్ పీపుల్, వాళ్ళు ఒక క్యాన్సర్ లాంటి వాళ్ళు. అంటే బాడీకి క్యాన్సర్ వస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ప్రపంచానికి కూడా ఆ ఇరాన్ పీపుల్, ఇరాన్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్యాన్సర్ లాంటి వాళ్ళు అని చెప్తూ ఉన్నాడు. ఇది బయట మళ్ళీ రిపీట్ అవుతుంది బయట. సరే, ఆయన ప్రకటన అంటే చేసిన తర్వాత అంటే జరిగిన విజువల్స్ చూద్దాం కొన్ని. చూడండి, ఇది సీసీ ద్వారా అంటే బాంబింగ్ జరిగినప్పుడు విత్ కెమెరా ఉండేలాగా రికార్డ్ అయ్యేలాగా ప్లే చేసుకున్నారు. పైనుంచి బాంబింగ్ చేశారు కాబట్టి ఆ రికార్డ్ అయ్యేలాగా ప్లే చేసుకున్నారు. మొత్తం
మిలిటరీ పోస్టులు ఇరాన్ సంబంధించినటువంటి 90 మిలిటరీ పోస్టుల మీద దాడి జరిగింది. అవన్నీ కూడా 1 బై 1 చూపించుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు చూపించుకోవాలి కాబట్టి ఆ రికార్డ్ అనేది మేము ఇలా చేసామని చెప్పడం కోసం అన్ని వాళ్ళు భద్రపరుచుకున్నారు. అటాక్ చేసి యుఎస్ ఫోర్సెస్ మొత్తం కూడా చూడండి పోస్టులు మొత్తం టార్గెట్ చేసి లేపేశారు. మొత్తం 90 మిలిటరీ పోస్టులు బ్లాస్ట్ చేశారు. అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కనిపిస్తే అక్కడ వస్తా. రైట్, ఇది బాంబింగ్ ఎంత ఇంటెన్సిఫైగా సివియర్గా చేసింది బాంబింగ్. ఇంకా ఉన్నాయి, చాలా విజువల్స్ ఉన్నాయి. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్ కావచ్చు, ప్రధాన నగరాలు ఏవైతే ఉంటాయి ఇరాన్లో వాటి మీద బాంబింగ్ చేసిందనమాట. అంటే ఆ ప్రకటనకు ముందు మొదలుపెట్టాడు, మేము చేసింది ఏంటో ఆ ప్రకటనలో చెప్పాడు. చూడండి ఏ స్థాయిలో బాంబింగ్ జరిగిందో చూడండి. అంటే ఇరాన్ ప్రజలు మొత్తం కూడా భయంతో వణికిపోతున్నారు. విచిత్రం ఏంటంటే అమెరికా వాళ్ళకి చాలా దూరం కాబట్టి, ఇరాన్కి చాలా దూరం కాబట్టి ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి సమీపంలో కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఏదైనా కొన్ని ఇస్లామిక్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవి అరబ్ కంట్రీస్, యూఏఈ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బేస్లు ఏవైతే ఉంటాయో అమెరికన్ బేసెస్ ఏవో ఉంటాయో అక్కడ వాటిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇరాన్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి అమెరికా మీదకి డైరెక్ట్గా వెళ్ళే అంత సీన్ లేదు. అంటే చాలా దూరం కాబట్టి అంత వాళ్ళ మిసైల్స్ కావచ్చు అవన్నీ కూడా అంత పవర్ఫుల్ కాదు కాబట్టి, అంత దూరం వెళ్ళేంత పవర్ఫుల్ కాదు కాబట్టి యుఎస్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో యూఏఈ కావచ్చు, దుబాయ్ కావచ్చు, లేదంటే ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఇవి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యుఎస్ బేసెస్ మీద ఇరాన్ రిటాలియేషన్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇరాన్ చూద్దాం, ఇరాన్ స్ట్రైక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది ఇరాన్ స్ట్రైక్స్ ఎక్కడ కువైట్లో ఉన్నటువంటి అమెరికా బేసెస్ ఏవైతే ఉంటాయో, అఫ్కోర్స్ అది మిలిటరీ పోస్ట్ కావచ్చు, లేదంటేనేమో ఇంకేదైనా రాడార్ సంబంధించి టెక్నాలజీని బేస్ చేసుకున్నటువంటి వ్యవస్థలు కూడా పెట్టుకుంటారు కాబట్టి, అంటే మిలిటరీ పోస్టులు అంటే సైనిక స్థావరాలు ఉంటే అట్ ది సేమ్ టైం టెక్నాలజీ బేస్డ్గా ఉన్నటువంటి స్థావరాలు కూడా ఉంటాయి కాబట్టి అమెరికాకు సంబంధించి ఆ కువైట్, బహ్రెయిన్. ఎందుకంటే ఏం లేదు అక్కడ కంట్రీస్ మీద పెత్తనం ఉండాలంటే, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలంటే సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అమెరికా లాంటి పెద్ద దేశానికి ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా, ఆ పశ్చిమాసియా ప్రాంతాల్లో మొత్తం కూడా ఇలాంటి వాళ్ళకి మద్దతు ఉండే కంట్రీలు, వాళ్ళతో సాన్నిహిత్యం సరిగా ఉన్న కంట్రీస్లో ఆ బేసిస్ని పెట్టుకుంటుంది యుఎస్. మిలిటరీ బేసెస్కి మిలిటరీ పోస్టులు, మిలిటరీ బేసెస్, అట్లనే రాడార్ వ్యవస్థ, రాడార్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా అక్కడ పెట్టుకుంటుంది. వాటి మీద ఇరాన్ స్ట్రైక్స్ చేస్తుంది. యుఎస్ ఏమో డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి బేసిస్ మీద పెట్టుకొని, అంటే ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల్లో ఏదైతే ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఏదైతే వీళ్ళకి అమెరికాకు మద్దతుగా ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో కొంత వాటితో అక్కడి నుంచి ఇరాన్ మీద స్ట్రైక్స్ చేస్తూ ఉన్నాయి. సో ఇరాన్ దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి అమెరికా నుంచి వాళ్ళు కూడా ఫైట్ చేయడం కొంత ఇబ్బందికర పరిస్థితి. అఫ్కోర్స్ ఎంత సోఫిస్టికేటెడ్ మెషినరీ వెపన్స్ ఉన్నా సరే అక్కడి నుంచి కూడా ప్రయోగిస్తారు. బట్ ఎక్కువగా ఇక్కడ ఈ బేసెస్ మీద నుంచే మొదలు పెడతారు. యుఎస్ ఫోర్సెస్, ట్రూప్స్ మొత్తం కూడా ఇరాన్కి సమీపంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి బేస్గా దాడులు చేస్తూ ఉంటారు. ఇరాన్ కూడా సేమ్ యుఎస్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద దాడి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే మనం చూస్తుంది కూడా అదే. ట్రంప్ ఇంకో బయట చూద్దాం, సౌండ్ పెట్టు. So that the Air Force base here was in the same exact line. So did you see the picture? We did. Hundreds of pictures. What was the security concern that caused us to change planes? We said this. What was the security concern that caused us to change planes? We sent this one in so that the Air Force base here was in the same exact line. అంటే ఆయన తిరిగి ఎయిర్ ఫోర్స్ వన్ సంబంధించి ఆ సెక్యూరిటీ బేస్ గురించి అడుగుతున్నారు, జర్నలిస్ట్ అడుగుతున్నారు.
ఫ్లైట్లోనే అడుగుతున్నారు. అంటే ఆ ఫ్లైట్ చేంజ్ చేసే మోడ్ ఏదైనా ఉందా అంటే అది కాకుండా ఫ్లైట్ మోడ్ అంటే భద్రత విషయంలో ఆయన భద్రత విషయంలో ఫ్లైట్ చేంజింగ్ ఆ మైండ్ సెట్ ఏమైనా ఉందా అని ఆ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. So did you see the picture? We did. Hundreds of people. You see that? You can't see too well, but there are hundreds of people out there. So they came a little bit early and we switched planes. Do you think there wasn't a security concern? No. Is there any other issue? No issue. No, except సెక్యూరిటీ కన్సర్న్ ఏమైనా ఉందా మీకు మీ ట్రావెలింగ్ విషయంలో మీరు వెళ్ళే విషయంలో కానీ మీ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ 1 ఏదైతే ఉందో దాంట్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో భద్రతా సమస్య ఏమైనా ఉందా అని ఫీల్ అవుతున్నారా అని అడిగితే అటువంటిది ఏం లేదని అంటున్నాడు. except we sent it a little early. Same line going back. We sent it a little bit early so that we could let them see the base. The whole base came out and saw the plane, and then we landed. Do you know why they had us close our window blinds? That was not usual. Well, yeah, because you're probably on a dangerous flight because of the sleaze bags that we have to deal with. Do you think that Iran was possibly thinking Well, trouble? I mean, if they asked you to close your windows, probably they feel that way. They didn't ask me to close mine, but if they did, I would have done it. These are sick people, so I can see something like that. I didn't know they did that. Well, yeah, because you're probably on a dangerous flight because of the sleaze bags that we have to deal with. Do you think that Iran was possibly thinking Well, trouble? I mean, if they asked you to close your windows, probably they feel that way. They didn't ask me to close mine, but if they did, I would have done it. These are sick people, so I can see something like that. I didn't know they did that. చెప్పలేము, వాళ్ళు అటాక్ చేస్తే వాళ్ళ సిక్ పీపుల్ మెంటల్ పీపుల్ కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తే చచ్చిపోవచ్చు, చెప్పలేను. అంటే అటాక్ వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంటుంది అనే ప్రాస్పెక్ట్ని చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగు చూడండి జర్నలిస్టు. I can see something. Were you aware of any credible threat by Iran against Air I Force have One? it right all the time. ఇగో డూ హ్యావ్ ఎనీ థ్రెట్ బై ఇరానియన్ ఫోర్సెస్ అని ఒక క్వశ్చన్ అడిగింది. అంటే ఎయిర్ ఫోర్స్ 1 ఆయన ఏదైతే ట్రావెల్ చేస్తున్నాడో ఆ ఫ్లైట్కి ఇరానియన్ ఫోర్సెస్ ద్వారా ఏదైనా థ్రెట్ ఉందనుకుంటున్నారా అని అడిగింది క్వశ్చన్. దానికి ఆన్సర్ ఆయన ఏం చెప్తున్నాడేనండి, Number 1 on their list before you. But if I go, you go. నెంబర్ 1 ఆన్ దేర్ లిస్ట్, వాళ్ళ లిస్ట్లో నేను ముందున్నాను, మీకంటే ముందు అంటే అందులో ట్రావెల్ చేస్తున్నారు కదా, మీకంటే ముందు నేనే వాళ్ళ లిస్ట్లో ఉంది అని చెప్తున్నాడు. What was their So specific right to say? perhaps somebody want to change professions. What was the security concern that పర్హాప్స్ బహుశా మీరు మీ ప్రొఫెషన్స్ని చేంజ్ చేసుకుంటే బెటరు అనే పాయింట్ చెప్తున్నాడు. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేబీ మీకంటే ముందు నేనే ఉంటాను, కానీ మీరు ఎవరైనా విల్లింగ్గా ఉండి భయపడేలాగా ఉంటే మీరు మీ ప్రొఫెషన్స్ మార్చుకోండి అని ఒక సలహా ఇస్తున్నాడు. రైట్, ఇది మ్యాటర్. Hundreds of people out there. అంటే అంత దారుణంగా జరుగుతుంది ఫోర్సెస్. కోర్స్ అమెరికన్ కెన్ యూజ్ ఎనీ కంట్రీ లైక్ ఏ టిష్యూ పేపర్. అంటే వాళ్ళు అట్లా యూజ్ చేసుకుని వదిలేస్తుంది. ఈవెన్ ఇండియాను కూడా అంతే యూజ్ చేసుకుని వదిలేసిన పరిస్థితి. అంటే ఒక దేశం అని కదా, అన్ని దేశాల పట్ల కూడా మేము పెద్దగా ఉండాలి, మేము ఆధిపత్యం కొనసాగించాలనేది. అఫ్కోర్స్ మనం ఇరాన్ని సపోర్ట్ చేయట్లేదు కానీ బట్ అమెరికా ద్వంద్వ వైఖరి, ఒకసారి ఒక విధంగా ఒకసారి ఒక విధంగా అవసరానికి వాడుకొని వదిలేసేయటం, ఇటువంటి నేచర్ని మనం జనరల్గా తప్పుపడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలు ఇన్ని ఉన్నప్పుడు కూడా ప్రతి దేశం పైన పెత్తనం చేయించాలి, అన్ని దేశాలు మనకి తలంచాలి అనేది అమెరికా వైఖరి ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఈ లార్జెస్ట్ డెమోక్రసీ అంటారు కదా, అంటే ఫస్ట్ అంటే అందరికంటే ముందుగా అవేక్ అయ్యి చాలా ముందుగా వందలాది సంవత్సరాలకు ముందుగానే కాన్స్టిట్యూషన్ రాసుకొని కొంత అందరికంటే ముందుగా అప్గ్రేడెడ్గా ఉన్నాం అనేది వాళ్ళ నేచరు. సో అన్ని దేశాలు కూడా మా కింద ఉండాలి, మా పెత్తనం చేయాలి, మేమే మా ఆదేశాలు మా మోచేతి నీళ్ళు తాగాలనే ప్రాస్పెక్ట్లో అమెరికా ఉంటుంది. అదే ఇష్యూని ఇప్పుడు మరోసారి రుజువు చేస్తున్నాడు ట్రంప్. సో అఫ్కోర్స్ ఇరాన్ చిన్న దేశం అయినప్పుడు కూడా వాళ్ళు ఐఆర్జీసీ ఫోర్సెస్ ఇరానియన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్గా రిటాలియేట్ చేస్తున్నాయి. బట్ అమెరికా ఫోర్సెస్ ముందు అది అంతగా వర్కౌట్ కాకపోవచ్చు ఇరాన్కి. ఇరాన్ ఎప్పటికైనా సబ్మిస్ అవ్వాల్సిన అవసరమే, అంటే లొంగిపోవాల్సిన అవసరం. అండ్ ఇన్ ద సెన్స్ యుఎస్ ఫోర్సెస్ ముందు ఖచ్చితంగా లొంగిపోవాల్సిన పరిస్థితే వస్తుంది ఇరాన్కి, నో డౌట్ అందులో. ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా సైనిక పరంగా కావచ్చు, ఆయుధాల పరంగా కావచ్చు, అణ్వాయుధాల పరంగా కావచ్చు, అన్ని విధాలు కూడా చాలా ఫార్వర్డ్గా ఉంటుంది కదా అమెరికా. సో అంతా అమెరికాని రిటాలియేషన్ ఇవ్వటం ఎదుర్కోవడంత వరకు ఖచ్చితంగా ఇరాన్ని మనం అప్రిషియేట్ చేయాలి.
కానీ ఓవరాల్గా అయితే పై చేయి అమెరికాదే షూర్ షాట్గా ఉంటుంది. చాలా పెద్ద కంట్రీ, సైనిక పరంగా చాలా బలంగా ఉన్న కంట్రీ, ఆర్థికంగా కూడా చాలా బలమైన కంట్రీ కాబట్టి ఆబ్వియస్గా వేరే దారి లేదు వాళ్ళకి. కానీ ఇరానియన్ పీపుల్ మొత్తం కూడా అమెరికా వైఖరితో, ట్రంప్ వైఖరితో మెయిన్గా చాలా బగబగ మండిపోతూ ఉన్నారు. మనం ఎవరైతే మొన్న ఈ మధ్యన అంత్యక్రియలు పూర్తయినాయి, వీళ్ళ ఫాదరు అలీ ఖమీని ఎవరైతే ఉన్నారో, అయతుల్లా అలీ ఖమీని ఎవరు ఉన్నారో, వీళ్ళ ఫాదరు అంత్యక్రియలు అయిన తర్వాత అంత్యక్రియలు దాదాపు ఎంతమంది 2.5 కోట్ల మంది 2.5 కోట్ల మంది ఎంతోమంది చాలా పెద్ద ఎత్తున లేదు 25 లక్షల మంది దాకా వచ్చారు. 25 లక్షల మంది ఆ ప్రొసెషన్లో పాల్గొన్నారు, అంత్యక్రియల ప్రొసెషన్. అంటే వాళ్ళందరూ కూడా ఒక ఐక్యంగా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తూ ట్రంప్ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని కిల్ ట్రంప్ అంటూ ఒక జెండాలు ప్రదర్శిస్తూ చేశారంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు ట్రంప్ మీద, అమెరికా మీద బగబగ మండిపోతున్నారు అనేది. సో అమెరికా వైఖరి ఇదంతా కారణం, ట్రంప్ చేసిన వైఖరి. అమెరికా దేశం యొక్క స్టాండు అదంతా వేరు, బట్ అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ట్రంప్ చేసే వైఖరి మాత్రం చాలా అంటే చాలా అభ్యంతరకరంగా ఉంటుందనేది ఆఫ్కోర్స్. ఇరాన్ ద్వారా ఇరాను, ఇరాకు ఇవన్నీ కూడా ఆ కంట్రీస్ ద్వారా తీవ్రవాదం పెచ్చుమీరుతుంది అనేది వాస్తవమే, నో డౌట్ అందులో. కానీ ఆ బేస్ మీద ఇతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం మెయిన్గా ఏంటంటే ఇరాన్ నుంచి వచ్చే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్స్ వాటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఆదాయం ఏదో ఉంటుందో దానికి గండిపడింది మెయిన్గా. అది పెద్ద ఇన్కమ్ సోర్స్ నిజానికి అమెరికాకి. వీళ్ళు ఇరాన్ వాళ్ళు పూర్తిగా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసి ఎవరైనా పరిధి దాటిపోతే ఆ షిప్స్ని కాల్ చేసి తగలబెట్టేసి లేదంటే బాంబులు వేయటం వల్ల దాన్ని మెయిన్గా అపోజ్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్తో గొడవ అదంతా ఒక నేచరు. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయటం అనేది అమెరికా విదేశాంగ విధానంలో ఒక భాగము, అది పక్కన పెట్టండి. మెయిన్గా అతనికి ఎకనామికల్గా లాస్ జరుగుతుంది. అమెరికా కంట్రీకి రావాల్సినటువంటి ఆదాయం మొత్తం పోతున్న నేపథ్యంలో ఇరాన్ మీద గట్టిగా చాలా స్ట్రెంగ్తన్గా ఫోర్స్ఫుల్గా రైట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది మెయిన్గా లేటెస్ట్గా అక్కడ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి సంక్షోభం ఏంటి, ఆ రీజన్స్ ఏంటి అనేది ఇది.